నమస్కారం, నేను మీ శ్రీముఖి. అండ్ ఎస్, ఈ రోజు నేను ఒక అద్భుతమైన మూవీ టీమ్ తో ఉన్నాను. B2P స్టూడియోస్ అనే బ్యానర్ పై అఖిలేష్ కలారు ప్రొడ్యూసర్ గా, విఎస్ ముఖేష్ గారు ఫస్ట్ టైం డెబ్యూతో మన ముందు డైరెక్టర్ గా రాబోతున్నారు. అంతేకాదు పార్వతీశం అండ్ ప్రణికాన్విక అని ఇద్దరు నటీనటులుగా మన ముందుకు రాబోతున్నారు. ఇంకా సినిమాలో చాలా మంది ఉన్నారు. క్యాస్ట్ అండ్ క్రూ హర్షవర్ధన్ గారు, ముక్కు అవినాష్. సో ఈ రోజు సినిమా టీమ్ తో మనం కాసేపు మార్కెట్ లోని ముచ్చట్లు ఎలా ఉంటాయా అనేది చూసే టైం వచ్చేసింది. మార్కెట్ మహాలక్ష్మి అనే సినిమా టీజర్ ట్రైలర్ మీరు ఇప్పటివరకు చూసుంటారు. చూడకపోయి ఉంటే కనుక అర్జున్ గా యూట్యూబ్ లోకి వెళ్ళి చూడండి. అండ్ ముఖ్యంగా ఈ రోజు మనం ఈ మూవీ టీం అందరితో కూడా మాట్లాడేద్దాం. హాయ్ అందరికి నమస్కారం. ముందుగా పార్వతీశం గారికి నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నానండి, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? సూపర్, చాలా బాగున్నాను. అఫ్ కోర్స్ మన పరిచయం ఇప్పుడే ఐ లవ్ యూ వరకు వచ్చింది కదా. సో ఎస్, వెరీ హ్యాపీ టు సీ యూ. చాలా గ్యాప్ తీసుకొని సినిమాలు చేస్తున్నారు మీరు. ఎవరు రావట్లేదు, గ్యాప్ చేయడం కాదు, నా గ్యాప్ వచ్చింది. గ్యాప్ అంటే కేరింత తర్వాత అంతలా ఏ మూవీ ఆడలేదు. సో నేను కొన్ని అనుకునే మూవీస్ అంటే కొన్ని డబ్బుల కోసం చేసా, అవి ఎలాగో ఆడవు. కొన్ని బాగా ఆడతాయి అనుకొని చేసా, అవి ఆడలేదు. సో కొంచెం డ్రైగా నడుస్తుంది సిచ్యువేషన్. పర్వాలేదు, బట్ స్టిల్ మార్కెట్ మహాలక్ష్మి ఈ మూవీ మీద కొంచెం హోప్స్ మాకు కూడా ఉన్నాయి, చాలా గట్టిగా. అందుకే మిమ్మల్ని పిలిచాం. అంటే కేరింత సినిమా చూసిన తర్వాత చాలా దగ్గర అయ్యారు కాబట్టి మీరు అంటే మిమ్మల్ని చూస్తుంటే లీడ్ అయినప్పటికీ కూడా బాయ్ నెక్స్ట్ డోర్, ఇంట్లో ఉన్న మనిషి అనే ఫీలింగ్ కలుగుతుంది. అండ్ పక్కనే మీ హీరోయిన్ మహాలక్ష్మి ఉన్నారు. మార్కెట్ మహాలక్ష్మి, నమస్కారం అమ్మా. నమస్కారం. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. ప్రణికాన్విక, సచ్ ఎ లాంగ్ నేమ్. యా, అంటే న్యూమరాలజీ చేయించుకున్నాను. స్క్రీన్ నేమ్ ఇస్ మై. మహాలక్ష్మి అనే పేరు సినిమాల్లో ఇస్ అ వెరీ పాపులర్ నేమ్. ఈవెన్ ఐ లైక్ ద నేమ్ ఆల్సో. యా, టబు గారి దగ్గర నుంచి అంటే ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ పవర్ మహాలక్ష్మి అనేది. అంటూ మార్కెట్ మహాలక్ష్మి టీజర్ చూసిన తర్వాత మజాక్లాడితే మంచిగా ఉండదు. ఇంతకీ మీరు తెలంగాణ అమ్మాయినా? బికాస్ హైదరాబాద్. హైదరాబాద్ డైలెక్ట్ ఉంది సినిమా. హైదరాబాద్. How did this happen? మార్కెట్ మహాలక్ష్మిగా మిమ్మల్ని మీరు తీసుకుంటుండడం మీకు ఎలా అనిపిస్తుంది? Like I am feeling so blessed to have such character. Like నేను ఒక డెబ్యూటెంట్ గా టైటిల్ రోల్ చేయడం అనేది I felt so blessed. ఇంతకు ముందు మీరు ఏదైనా చేశారా సినిమాలు? లేదు, చేయలేదు. ఫస్ట్ కొత్తగా ఉండిందా షూటింగ్ అదంతా? లేదా, ఆబ్వియస్లీ కొత్తగానే ఉంది. కొంచెం లైవ్ లొకేషన్ లో కదా, ఇంకా ఆ వైబ్ ఎక్కువ ఉండింది అనమాట. విన్నాను చాలా లైవ్ లొకేషన్ లో చేశారు. లైవ్ లొకేషన్ డైరెక్టర్ గారు విఎస్ ముఖేష్ గారికి కూడా వెల్కమ్, హార్టీ వెల్కమ్. ఈ ఇంటర్వ్యూకి రాను, నేను మాట్లాడను, నాకు సిగ్గు ఎక్కువ అని అన్నారు. బట్ నేను అవినాష్ దగ్గర ఉండి ఫోర్స్ చేసి మరి కూర్చోబెట్టా. ఆ డైలాగ్ చెప్పండి మీరు. అంటే నాకు 10,000 ఇచ్చాడు ఆయన. 10,000 ఇచ్చి మీరు శ్రీముఖి గారికి ఐ లవ్ యూ, అదే మీరు చాలా బాగున్నారని చెప్తే 10,000 ఇస్తా అన్నాడు. 5,000 నాకు గూగుల్ పే కూడా చేసాడు గంట ముందు. అంటే నేను అందంగా లేనని డబ్బులు ఇచ్చి చెప్పాను, లేకపోతే దీని వెనుక లేదు అంటే ఫస్ట్ నాకు చెప్పమన్నాడు. నేను చెప్పను బాగోదబ్బా అనేసి అన్నా. అంటే లేదు బ్రో అనేసి అంటే డబ్బులు ఇస్తాను. ఇంతకీ మీ ఫీలింగ్ ఏంటి? ఉంటానా లేదా? మీరు చాలా అందంగా ఉంటారండి. ఓకే, అది వచ్చేసిందండి, 10,000 కూడా వచ్చేస్తాయి. సో విఎస్ ముఖేష్ గారు ఇంతకు ముందు షార్ట్ ఫిల్మ్స్ చేశారు అండ్ ఫీచర్ ఫిల్మ్ డెబ్యూ చేయబోతున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా ఫ్రెష్ గా కొత్త యాక్టర్స్ అంటే పార్వతీశం అండ్ ప్రణికాన్విక వీళ్ళున్న కొత్త యాక్టర్స్ చాలా మంది ఉన్నట్టు అనిపిస్తున్నా కూడా మాకు ఏంటో ఈ సినిమా ఒక కమర్షియల్లీ హిట్ అయ్యే సబ్జెక్ట్ ఏమో, ఈ ఓటీటీ జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా దగ్గరయ్యే సబ్జెక్ట్ ఏమో లాగా అని అనిపిస్తుంది. సో ఎలా అనిపించింది లైవ్ లొకేషన్స్ లో షూట్ చేయడం? కానీ ఒక ఫీచర్ ఫిల్మ్ అనే బాధ్యత, షార్ట్ ఫిల్మ్ నుంచి ఫీచర్ ఫిల్మ్ అనే బాధ్యత ఎలా ఉంది? ఆ ప్రెషర్ ఉందా ఏంటి? అంటే ఇష్టపడి చేసాం కదండి, ప్రెషర్స్ ఉంటాయి, బట్ చాలా ఇష్టంగా చేసుకున్నాం. సో అదంతా మేము దాన్ని యూటిలైజ్ చేసుకున్నాం అంతే. సో ఆ 2,000 మంది క్రౌడ్ ఉంటారు పర్ డే. 1,500 నుంచి ఒక 2,000 పీపుల్ ఉంటారు అనమాట. సో చాలా ప్రెషర్ ఉంటది, బట్ మేము అందరం అనుకోని దిగాం. సో అందరూ కొద్దిగా సహకరిస్తూ వాళ్ళ మధ్యలో ఇష్టంగా పని చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఎలా అసలు అంటే కాస్టింగ్ వీళ్ళిద్దరినే అని మీరు ఎలా ఆడిషన్ చేశారా? కథకి వీళ్ళు సెట్ అవుతారని అనిపించిందా, లేకపోతే ఎలా జరిగిందా కాస్టింగ్ ప్రాసెస్ అంతా? యాక్చువల్లీ పారు బ్రో నాకు ఒక 5 years బ్యాక్ నుంచి పరిచయం అనమాట. పారు బ్రో, సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఏదన్నా ఒకటి చేద్దాము, ఫ్రెష్ కంటెంట్ వెళ్దాము. అండ్ అంటే తనని బిఫోర్ శ్రీకాకుళం స్లాంగ్ తో ఇంట్రొడ్యూస్ చేశారు కదా, మళ్ళీ దాంతో రావద్దు, ఇంకేదన్నా బెటర్ గా వెళ్దాము, ఒక యూనిక్ పాయింట్ వెళ్దాము, అలా అని చెప్పి మనం ఏదో ఫ్రెష్ గా తీసేస్తాం
ఆ ఫీలింగ్ అయితే వద్దు, రెగ్యులర్ కమర్షియల్ ఫిలిం లోనే కొంచెం ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువ యాడ్ చేసుకొని ఒక యూనిక్ పాయింట్ వెళ్దాం అన్నట్టుగా స్టార్ట్ చేసాం. అదే ఆ యూనిక్ పాయింట్ సెకండ్ హాఫ్ లో ఉంటుంది అని నేను విన్నాను. అది ఫస్ట్ హాఫ్ లో సర్ప్రైజ్ అండి. సర్ప్రైజ్ అయ్యి సినిమా రిలీజ్ అయ్యాకే చూడాలి. ఆ యూనిక్ పాయింట్ ఏంటో తెలుసుకోవాలని చాలా ఇలా ఉంది మాకు. బట్ విల్ వెయిట్ మేము డెఫినెట్లీ. అసలు ఎక్కడ కూడా రివీల్ చేయట్లేదు. ఓకే. అంటే ఇప్పుడు అందరికి ఆడియన్స్ అందరికి ఏం పోర్ట్రే చేస్తున్నాం అంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూరగాయలు అమ్ముకునే అమ్మాయిని లవ్ చేస్తే ఎలా ఉంటుంది, సో ఆ మార్కెట్ బ్యాక్ డ్రాప్ లోకి ఒక ఐటీ ఎంప్లాయీ వెళ్ళి సో వాళ్ళ ఫాదర్ కట్నం ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు, హీరో ఫాదర్. సో వీళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటుంది ఆ కాన్ఫ్లిక్ట్, ఆ అమ్మాయి అసలు ఒప్పుకుంటుందా ఒప్పుకోదా, ఆ అమ్మాయి కంప్లీట్ ఆపోజిట్ క్యారెక్టర్. సో ఇండిపెండెంట్ ఉమెన్ గా బతుకుతుంటుంది. సో ఇండిపెండెంట్ ఉమెన్ అంటే ఇంకా ఆబ్వియస్లీ కొన్నిటిని అగ్రీ చేస్తారు, కొన్నిటిని అగ్రీ చేయరు. సో మనోడు అడ్జస్ట్ అయ్యాడా, అడ్జస్ట్ అవ్వట్లేదా, ఈ ప్రాసెస్ నే నేను పోర్ట్రే చేస్తున్నాను. బట్ సెకండ్ హాఫ్ లో ఇప్పటి వరకు ఎవరు టచ్ అయిన పాయింట్ అయితే ఒకటి ఉంది. మేము అందరం అనుకున్నాం యాక్చువల్లీ అలానే పబ్లిసిటీ చెయ్యాలి అని అనుకుని యాక్చువల్లీ అన్నారు అలా చేస్తే అయిపోతాం కానీ, బట్ మనం అంత పోర్ట్రే చేసేసి దాన్ని మనం క్యాష్ చేసుకోవడం కరెక్ట్ కాదు. సినిమా ఆడిటోరియం వరకు మనం థియేటర్ వరకు తీసుకురాగలిగేదాకా ఈ పాయింట్ ఒకటి సరిపోతుంది. సో దీన్ని పుష్ చేద్దాం. నచ్చిన వాళ్ళు వస్తారు కదా, వచ్చాక ఆబ్వియస్లీ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటది. వాళ్ళు సర్ప్రైజ్ అయితేనే బాగుంటది అనేది నా అభిప్రాయం. ఓకే, సో వి ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ సర్ప్రైజ్. చూసారా సిగ్గు అందులో మాట్లాడేసాడు. అదే కదా, నేనేమన్నా 5 years నుంచి పరిచయం అని అన్నారు కాబట్టి పార్వతీశం గారు ఎప్పుడు ముఖం అదోలా పెట్టుకొని ఉంటారు. అంటే ఎప్పుడు మూడీగా ఉంటారు, తెలీదు. అంటే ఏమైంది, దీనికి ఏదైనా ప్రాబ్లం ఉందా లేకపోతే చాలా వెరీ రేర్ గా మిమ్మల్ని స్మైల్ చేయడం చూస్తాం. ఈ ఇంటర్వ్యూలో స్మైల్ చేస్తున్నారు, అదర్వైజ్ అలా ఉంటారు. మరి ఫ్రెండ్స్ ఏమో అందుకే అలా అయిపోయారని అనుకున్నాను. బట్ పర్వాలేదు. అండ్ ఈ సినిమాలో సెకండ్ హీరోగా ఎందుకంటే ఇక్కడ పోస్టర్ పక్కన పార్వతీశం ప్రణికానిక ఓకే హీరో అంటే అవినాష్ హీరోగా చేస్తున్నాడు కదా, అది మేము క్యాష్ చేసుకుందామని. సెకండ్ హీరోగా చేస్తున్న అవినాష్ గారికి ముందుగా యాక్చువల్లీ సెకండ్ హాఫ్ ట్విస్ట్ అని చెప్పారు కదా. నమస్తే అండి, ఎలా అనిపిస్తుంది మీరు ఇలా నా ముందు యాంకర్ గా ఒక సినిమా ప్రమోషన్ లో? అదే అంటే షోస్ లో నా పాలేరు నుంచి సినిమా పోస్టర్ లో వచ్చారు, చాలా సంతోషం. సెలబ్రిటీ ఓకేనా? సారీ అండి, అందుకే వందనాలు వరకు వచ్చారు. ఎలా ఉన్నారు, బాగున్నారు? నాకు మీరు అలా అంటే వందనాలు కాదు బొందనాలు. అవినాష్ వెరీ హ్యాపీ బికాజ్ అవినాష్ కూడా ఏమంటారు షోస్ చేస్తూ, అంటే ఆయన జర్నీ మన అందరికీ తెలుసు, జబర్దస్త్ నుంచి షోస్ చేస్తూ అండ్ సినిమాలు చాలా ఇంట్రెస్ట్ ప్యాషన్ గా ఏదైనా సినిమాలు ఎంచుకున్నా కూడా మంచి కథ ఉంటే స్కోప్ ఉంటేనే ఎంచుకుంటావు. మరి మార్కెట్ మహాలక్ష్మి సినిమా అసలు నీ వరకు ఎలా వచ్చింది? మా వరకు ఎలా వచ్చిందంటే వచ్చిందని అనుకో. లేదు, ఒకసారి నాకు ప్రణికానిక ఒకసారి ఫోన్ చేసి ఇట్లా సో కథ ఉంది. నీకు ఎప్పుడు హీరోయిన్లతో కనెక్షన్లు ఉంటాయి? డైరెక్టర్ గారు ఫోన్ చేశారనో లేదో పార్వతీశం తర్వాత డైరెక్టర్ గారు కాల్ చేసి నాకు ఫస్ట్ హీరోయిన్ గారు పరిచయం ద్వారా ఆయన డైరెక్టర్ గారు పరిచయం అయ్యారు. ఆఫీస్ పిలవడం, తర్వాత కథ చెప్పడం బాగుందని చెప్పేసి, నైస్ కాన్సెప్ట్ బాగుంది, కొత్తగా ఉంది పాయింట్ అని చెప్పేసి, అది సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో దాని గురించి అది ఒక యూనిక్ పాయింట్ తో నాకు బాగా నచ్చిందని చెప్పాను. అది క్యారెక్టర్ చేయాలంటే హీరోని చేయట్లే భయ్య ఇప్పుడు, అంటే హీరో క్యారెక్టర్ కాదు భయ్య, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్. సెకండ్ హాఫ్ రివీల్ చేయకు. సెకండ్ హాఫ్ లో యాక్చువల్లీ ట్విస్ట్, ఇంకో ట్విస్ట్ మీ డైరెక్టర్ కూడా తెలియదు యాక్చువల్లీ. అది కాదు అంతకు మించి లేదో సినిమా చూస్తే అర్థమవుతుంది కదా. నాకు సబ్జెక్ట్ బాగా నచ్చింది అండ్ థ్యాంక్ యూ ముఖేష్ గారు, మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ఓకే, సో ఎస్ మహాలక్ష్మితో మాట్లాడదాం. మహాలక్ష్మి, సో ఈ సినిమా షూటింగ్ పర్టికులర్ గా ఆల్మోస్ట్ 2000 people ఉండాలి. నిజంగానే ఒక మార్కెట్ లో లైవ్ లొకేషన్ లో లైవ్ గా అందరూ అమ్ముతున్నప్పుడు అదంతా జరిగింది. అండ్ అలాంటి అట్మాస్ఫియర్ ఎప్పుడన్నా మీ రియల్ లైఫ్ లో నిజంగానే మార్కెట్ కి వెళ్ళారా? కూరగాయలు అంటే వెళ్ళాను, మార్కెట్ కి వెళ్తాను. చిన్నప్పుడు ఎప్పుడైనా మమ్మీ వాళ్ళతో వెళ్ళేదాన్ని చిన్నప్పుడు. ఇప్పుడు అన్ని మనకి ఆబ్వియస్లీ ఇప్పుడు మమ్మీ పిలిచినా వెళ్ళాం. ఆబ్వియస్లీ మార్కెట్ ఎక్స్పీరియన్స్ షూట్ చేసినప్పుడు ఎలా ఉండింది? వర్ యూ నర్వస్? బికాస్ యాక్టర్ కి కెమెరా ఫేస్ చేయడమే కరెక్ట్ గా ఉందో లేదా అని భయం ఉంటుంది. దట్ టు మెనీ పీపుల్ వాచింగ్ యూ అనేసరికి ఒక షెల్ లోకి వెళ్ళిపోతాము. బేసికలీ కెమెరా ఎక్కడుందో తెలియలేదు నాకు. సో అక్కడ ఎక్కడుంది ఏంటంటే అంత హడావిడిలో, అంత జనాల మధ్యలో
కెమెరా ఎక్కడ పెడుతున్నారు, అసలు ఎక్కడ నుంచి షూట్ అవుతుంది అనేది నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు. డైరెక్టర్ ఎక్కడ ఉన్నారు, కెమెరా ఎక్కడ ఉందో తెలియదు. సీట్ చెప్పే చేసుకుంటూ వెళ్ళిపోదామని. సో కెమెరా మేబీ నేను అంత నోటీస్ చేయకపోవడం వల్ల ఆ కాన్షియస్నెస్ లేదు. ఇంకా డైరెక్టర్ గారు చెప్పాలి నేను ఎట్లా చేసిన అనేది. డైరెక్టర్ గారు చెప్పాలి ఎట్లా నేను చేసిన. మాకు ఈ సినిమాలో చాలా మంది జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు యాక్చువల్లీ. యా 2000 మంది మా జూనియర్ ఆర్టిస్ట్. నేను ఒకసారి షూట్ చేస్తున్నప్పుడు నా నిజంగా కెమెరా ఎక్కడో తెలియదు, యాక్షన్ చెప్పి యాక్షన్ అనిపించింది. ఇంకా రెడీ అని చెప్పేసి ఇలా పరిగెడుతున్నా, పైన వచ్చి అవినాష్ భయ్యా అన్నాడు. వెళ్తున్నప్పుడు అవినాష్ భయ్య అన్నాక షూటింగ్ అవుతుంది ఇక్కడ, కట్ అది కొన్ని ఫేస్ చేసాం. బట్ కష్టమైన ఇష్టంతో బాగా చేసాం. ఈ మార్కెట్ లో షూట్ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత బట్టలన్నీ కూరగాయల వాసన వచ్చేయండి అన్ని. కూరగాయల షాప్ లో పనిచేసినట్టు. అసలు ఫస్ట్ మార్కెట్ లో కూర్చున్నప్పుడు తుమ్ములు ఎక్కువ అండ్ యా షార్ట్ నాకు క్లోజ్ పెట్టిండ్రు, నేను వస్తుంది కంట్రోల్ చేసుకుంటా, కళ్ళ నుంచి వాటర్ వస్తుంది. ఎమోషనల్ సీన్స్ అయితే బాగా పండుంటాయి చాలా బాగా వచ్చాయి, చాలా అవుట్ స్టాండింగ్. వెరీ కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు ముఖేష్ గారు. అండ్ అఫ్ కోర్స్ పార్వతీశన్ గారు ఇస్ ఆల్సో వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ ఫిలిం. కాబట్టి అడుగుతున్నాను మీకు, ఆల్రెడీ ఒక కేరింత ద్వారా మీరు అందరికీ తెలిసిన మనిషి, మీకు డెఫినెట్లీ చాలా ఇబ్బంది అయ్యే ఉంటుంది మార్కెట్ లో కనిపించినప్పుడు. దానికంటే ఇబ్బంది ఏంటంటే నేను ఇప్పటి వరకు చేసిన కామెడీ క్యారెక్టర్స్, ఈయన నాకు వచ్చేమో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఒక టక్ వేసుకొని. అవును, నేను కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ విన్నా, కానీ వర్క్ ఫ్రమ్ మార్కెట్ అనేది మార్కెట్ మహాలక్ష్మిలోనే విన్నాను. ఏంటిది వర్క్ ఫ్రమ్ మార్కెట్? మీరెందుకు ఆఫీస్ వదిలేసి ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి అక్కడి నుంచి వర్క్ చేస్తున్నారు? అంటే వీడు ఒక ఇండిపెండెంట్ అమ్మాయిని, వాళ్ళ ఫాదర్ చాలా మంది సంబంధాలు చూస్తారు, ఏది నచ్చదు. సో వీడికి చిన్నప్పటి నుండి ఒక ఇది ఉంటది అనమాట. జనరల్ గా మన మిడిల్ క్లాస్ లో ఏముంటదంటే కష్టపడి చదవాలి, కష్టపడి పని చేయాలి, కష్టపడి సంపాదించాలి, అన్ని కష్టం అంటే వీడికి ఒక థాట్ ఉంటుంది, అన్ని కష్టపడితే హ్యాపీగా ఎప్పుడు ఉంటాం. వీళ్ళగే సేమ్ గా సపోర్ట్ చేస్తే ఒక అమ్మాయి ఉన్నది అనుకోండి వీడితో, ఒక ఇండిపెండెంట్ గా, ఎమోషనల్ ఇండిపెండెంట్, ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ ఉంటే కొంచెం సపోర్టివ్ గా ఉంటదని, ఏదైనా ప్రాబ్లం వచ్చినా స్టాండ్ తీసుకుంటది అనేసి, అలాంటి అమ్మాయిని చూస్ చేసుకోవాలనుకుంటాడు అనమాట వీడు. టాపిక్ వచ్చింది కాబట్టి, సందర్భం మీరు అన్నారు కాబట్టి, ఈ మధ్య అబ్బాయిలందరూ అంటే డైరెక్టర్ గారికి, పార్వతీశన్ కి అండ్ అవినాష్ కి, అవినాష్ మీకు పెళ్ళైపోయింది కదా, సో వాట్, బట్ స్టిల్ ఒక మెన్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక్కుందాం. ఈ మధ్య అంటే మీ మూవీకి రిలేటెడ్, ఈ మధ్య అబ్బాయిలు అమ్మాయి ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్, ఎమోషనల్లీ ఇండిపెండెంట్, అలా ఇండిపెండెంట్ గా సెక్యూర్ గా స్ట్రాంగ్ గా ఉన్న అలాంటి అమ్మాయిలను ఎక్కువ ఇష్టపడుతున్నారా, లేదా ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ లేకపోయినా హౌస్ వైఫ్ అంటే ఏం చేయకపోయినా కానీ అలాంటి అమ్మాయిలను ఇష్టపడతారు? అంటే నేనున్న సిచ్యువేషన్ కి ఎవరైనా ఓకే అనిపిస్తుంది, అంటే ఎవరు లేరు కాబట్టి లైఫ్ లో. కాకపోతే జనరల్ గా అయితే నేనైతే ఇండిపెండెంట్ అమ్మాయినే ఇష్టపడతా. ఓకే, డైరెక్టర్ గారు మీరు? ఆబ్వియస్లీ అండి, ఇప్పుడు చాలా మంది అబ్బాయిలు ఇండిపెండెంట్ ఉమెన్ అంటే రెస్పెక్ట్, ఇష్టం ఉంటుంది. బట్ మా దౌర్భాగ్యం ఏంట్రా అంటే మేము చెప్పినట్టే వినాలనుకుంటాం. బై డిఫాల్ట్ ఉంటది, ఆబ్వియస్లీ వాళ్ళు ఒప్పుకోకపోయినా బై డిఫాల్ట్ ఉంటది. బయటకి అదే కదా చెప్పుకోపోవచ్చు, బట్ లోపల ఉంటది. ఇండిపెండెంట్ అమ్మాయి అంటే చాలా రెస్పెక్ట్, అలాంటి వాళ్ళు రావాలి, ఎంకరేజ్ చేయాలి ఆడవాళ్ళందరూ అని చెప్తాం. బట్ ఆ అమ్మాయి నేను చెప్పినట్టే వినాలనే తెలియని ఫీలింగ్ ఉంటది. అదెందుకు ఉంటుంది అబ్బాయిలకి? నాకేమో అలాంటి అమ్మాయి కావాలి అని అంటారు, కానీ అలాంటి అమ్మాయి లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఇదిగో నువ్వు ఇప్పటి వరకు లైఫ్ లో ఎలా ఉన్నావు నాకు అనవసరం, ఇప్పటి నుంచి నేను చెప్పిన మాట వినాలి. అదేంటి? దానికోసమే మాట్లాడతాం సినిమాలో. మాట్లాడుతున్నారా? మా అమ్మాయిలు ఎమోషన్స్ నాకు అలా ఏం లేదండి, ఎలా ఉన్నా పర్లేదు. మనం మీకు ఫైనాన్షియల్, ఎమోషనల్ ఇవన్నీ అమ్మాయి అయితే చాలా కొట్టకుండా ఉంటే చాలా, అమ్మాయి అయితే ఓకే. నాకు అలా ఇలా ఉండాలి, ఏజ్ గ్రూప్ కూడా పెద్ద సంబంధం లేదు, ఏజ్ గ్రూప్ కూడా ఏదో అయిపోవాలంతే. వెరీ నైస్. అండ్ ఎస్, మార్కెట్ మహాలక్ష్మి అనే సినిమాలో చాలా మంది యాక్టర్స్, హర్షవర్ధన్ గారు కానివ్వండి, భాష గారు కానివ్వండి, చాలా నోన్ ఫేసెస్ కూడా ఉన్నాయి. కేదార్ శంకర్ గారు కూడా మంచి ఫాదర్ క్యారెక్టర్ చేశారు, చాలా ఇంపార్టెంట్ రోల్. మార్కెట్ మహాలక్ష్మి అనే సినిమా కాబట్టి ఇప్పుడు సరదాగా మీ అందరితో ఒక చిన్న గేమ్ ఆడదామని అనుకున్నాను నేను. ఈ గేమ్ ఏంటంటే, మార్కెట్ లో మీరు ఎన్ని రోజులు షూట్ చేశారు డైరెక్టర్ గారు? దగ్గర చాలా రోజులు చేసాం. 1 month వరకు చేస్తుంటారు. 1 month వరకు చేసి ఇప్పుడు మేము మార్కెట్ కి వెళ్తే మమ్మల్ని మేము అమ్ముకునే వాళ్ళు అనుకుంటాం వాళ్ళు. చేస్తుంటారు. మేము షూట్ లో ఉన్నప్పుడు కెమెరా అక్కడెక్కడో ఉంది, మేమందరం అట్లా కూర్చొని ఉన్నాము, సార్ యాక్షన్ చెప్పడం కోసం వెయిట్ చేస్తున్నాము. నిజంగానే వాళ్ళు వచ్చి అమ్మా
టమాటాలు ఎంత అడిగారు ఆ, పెట్టకాయలు అల్లములిగడ అల్లములిగడ మిర్చి మేము నిజంగానే ఇది ఇంత అని కొంచెం అది మీరు అమ్మాము చేస్తే డబ్బులు కూడా చేసేయాలన్నారు. కొంచెం సంపాదించాము అంటే Yeah. షూటింగ్ కోసం తెస్తాడు కదా ఆయన కొంపదీసి ప్రొడ్యూసర్ గారికి హెల్ప్ లేదు, డబ్బులు లేదు. పట్టుకెళ్ళిపోయాం. అది మీరే తీసుకున్నారు. ఆ, ఓకే, మా కష్టం. సో మార్కెట్ అట్మాస్ఫియర్ కి బాగా అలవాటు పడిపోయి ఉన్నారు కాబట్టి కొన్ని కూరగాయల పేర్లు అంటే ఇప్పుడు ఒకవేళ ఇక్కడ సైడ్ నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, ఆయన ఒక కూరగాయ పేరు చెప్తే మీరు వేరేది మళ్ళీ రిపీట్ అవ్వద్దు. ఎవరిదైతే రిపీట్ అయిందో వాళ్ళు అవుట్ అయిపోయినారు. ఓన్లీ వెజిటేబుల్స్ ఓన్లీ Out వెజిటేబుల్స్, is- ఆకుకూరలు కానివ్వండి, ఎనీ అవుట్ అయిపోతే ఇంటర్వ్యూ నుంచి వెళ్ళిపోవచ్చా? అలా లేదండి. Okay. దాని తర్వాత ఇంకో గేమ్ ఉంటుంది. ఓకే ఓకే, నో So, ఫ్రూట్స్ Only ఓన్లీ కూరగాయలు. ఓన్లీ వెజిటేబుల్స్. Ah. ఓకే, మీతో స్టార్ట్ అవుతుంది. టమాటో, టొమాటో, వంకాయ బ్రింజల్, వంకాయ, అయిపోయింది అవుట్. బెండకాయ మార్కెట్ లో లేదు ఫస్ట్ నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి బ్రింజాలని అమ్ముతావా? ఓకే, డన్, రెడీ, వన్స్ అగైన్. ఆలుగడ్డ, ఉల్లిపాయ, టొమాటో, సొరకాయ, క్యాబేజీ, కాలీఫ్లవర్, మహాలక్ష్మి, పాలకూర, బెండకాయ, పాలకూర, పచ్చిమిర్చి, దొండకాయ, తోటకూర, గోంగూర, ఎండుమిర్చి, ఎల్లుల్లి, బ్రాక్లీ. బ్రాడ్లీ. Ah. హీరోయిన్ చాలా పాష్ గా Posh. ఈ ఆట Hi guys, welcome to Broccoli. Tomatoes. ఈ మధ్య డైట్ ఎక్కువ చేయడం వల్ల గ్రీన్ వెజెస్ తింటున్నాను, సో అందులో అవే డైట్ చేసేలా ఉన్నదా? ఒరే, ఒరే, సారీ, నేను సరదాగా సీరియస్ అన్నాను. సరదాగా సీరియస్ గా అన్నారు. ఈ ఆటలో మీరు సీరియస్ గా అన్నావు కాబట్టి రోల్ కి పర్ఫెక్ట్ గా అంటే నిజంగా ఆ రోల్ లో ఇమిడిపోయి నిజంగా ఒక కూరగాయలు అమ్మే అమ్మాయి లాగా ఏదైనా హోంవర్క్ చేసావా నువ్వు? అబ్జర్వ్ చేశా, కొన్ని మార్కెట్స్ లోకి వెళ్ళి అబ్జర్వ్ చేశా, అండ్ అట్ ద సేమ్ టైం Observe లొకేషన్ చేసిన దాన్ని బట్టి అక్కడ లేడీస్ ఎలా ప్రవర్తిస్తారు, ఎలా మాట్లాడుతుంటారు, ఆ బాడీ లాంగ్వేజ్ అదంతా కొంచెం అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేసి లొకేషన్ లో ఇంకా ఆబ్వియస్లీ లైవ్ లొకేషన్ కాబట్టి గ్యాప్ దొరికినప్పుడల్లా ఎవరు ఎలా చేస్తున్నారు, ఏ ఆంటీ ఎలా మాట్లాడుతుంది అనేది చూసుకొని ఆ బాడీ లాంగ్వేజ్ ఒకసారి చెయ్యి అంటున్నారు చేసి ఇలా. చూపిస్తావా? ఇప్పుడా? ఫర్ ఎగ్జాంపుల్ నేనే వచ్చాను మీ దగ్గరికి, కూరగాయలు అమ్మాయిలు మీరు, నాకు నేను ఫస్ట్ టైం వచ్చాను ఎలా అమ్ముతారనేది. ఓకే మీరు స్టార్ట్ చేయండి. Start చేయండి అమ్మడం. టమాటాలు, అంతే ఉల్లిపాయలు. అంతే అంటారా? రావాలమ్మా, రావాలి టమాటాలు కిలో 20 టమాటాలు కిలో. బెండకాయలు ఉన్నాయా? ఉన్నాయమ్మా. ముదిరిపోయా లేదు, ఒకసారి తుంచి చూడొచ్చు. వద్దు, ఎందుకు? నువ్వు తుంచితే ఇంకెవరు తీసుకోవద్దా? ఈ అమ్మ మరి తుంచకపోతే తెలియదు కదండి తీసుకోవాలంటే. తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు. వేరే దుకాణాలు ఉన్నాయి, పో. బాగా రూడ్ గా ఉన్నారు. మేము ఇట్లానే ఉంటాం. మార్కెట్ మహాలక్ష్మి మీరు, యా, మీతో మాతో మజాక్లాడితే మంచిగా ఉండదు. ఇట్లానే ఉండదు. ఇట్లానే ఉంటాం. మీకు అసలు కరెక్ట్ గానే మేము ఫ్రెష్ గా అమ్ముతాము, ప్రాపర్ గా ఫ్రెష్ గా అమ్ముతాము. ఆ. ఇచ్చింది తీసుకొని వెళ్ళిపోండి, నచ్చకపోతే వేరే షాప్ కి పోండి, అంతేగాని బేరాలు ఉండద్దు. బేరాలు ఉండవు. No. మీ లైఫ్ లోకి వచ్చే అబ్బాయికి కూడా బేరాలు ఉండవు. ఎందుకంటే పాపం మార్కెట్ కి రాగానే చంప మీద కొట్టేశారు. ఐ లవ్ యూ కి పోనీ ఐ లవ్ యూ టు అనకపోయినా పర్వాలేదు, నాకు ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ లేదు అని అన్నా పర్వాలేదు, కానీ చంప మీద కొట్టడానికి ఆయన ఏమంత పాపం చేశాడని అంత ఇన్నోసెంట్ ఫేస్. అంటే డైరెక్టర్ గా చెప్పారు, కొట్టాను. అవును, డైరెక్టర్ చంపేవాడు చంపేస్తారా? అయ్యా, నేను పాత్రలో ఇన్వాల్వ్ అయిపోతాను. మీరు ముగ్గురే ఉన్నారు గేమ్ లో. అండ్ ఇప్పుడు నెక్స్ట్ గేమ్ కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ గేమ్ కి వెళ్ళే కన్నా ముందు సినిమాకి సంబంధించి మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. జోయి ఎన్మవ్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గా వస్తున్నారు. అండ్ అద్భుతమైన అంటే లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అది కానీ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే పర్సన్. యా, ఎవరు? సృజన్ శశాంక్, సృజన్ గారు అని చెప్పేసి. ఎందుకు ఇద్దరిని అలాగా? అంటే అలా ఏం లేదు, జో ఎన్మో సాంగ్స్ వరకే అనుకున్నాం అనమాట ముందు నుంచి. సో తను సాంగ్స్ తీసుకొని శశాంక్ వచ్చి నాకు ఫస్ట్ నుంచి అనుకుంటూనే వచ్చాం బ్యాక్గ్రౌండ్ సపరేట్ గా చేద్దాం అన్నట్టు. సో అలానే ప్లాన్ చేసి చేసాం. ఇద్దరు కొత్త వాళ్ళే. సో డెఫినెట్ గా ఒక షార్ట్ ఫిల్మ్స్ చేసే డైరెక్టర్ కి ఆల్రెడీ కనెక్టెడ్ తెలిసిన వాళ్ళ టీం ఉండే వాళ్ళ పట్ల కొంచెం ఇన్క్లినేషన్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు కూడా మన టీమ్ లో రావాలని. అలా మీ టీమ్ లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కానీ అలా కానీ మ్యూజిక్ పరంగా కానీ ఎవరైనా మీకు ఆల్రెడీ పరిచయం ఉన్న వ్యక్తులే ఉన్నారా, లేదా అంతా కొత్త వాళ్ళే? అందరూ కొత్త వాళ్ళే అండి. అంటే బయట పరిచయం. ఇప్పుడు నేను సినిమాలో పనిచేసిన ఏ ఒక్కరితోనూ షార్ట్ ఫిల్మ్స్ చేయలేదు ఇది వరకు. అందరూ కొత్త వాళ్ళే, ఒక హీరోయిన్ తప్ప. యా, అదే ఆవిడ చేయలేదంటే ఒక సినిమాకి. సో టెక్నికల్ డిపార్ట్మెంట్ వైజ్ అయితే అందరూ కొత్త వాళ్ళే. సో జో ఎన్మోన్ అతను నా క్లాస్మేట్. సో ఆడు నేను ఇద్దరం కలిసి అప్పుడు అనుకునే వాళ్ళం, చేస్తే ఫ్రెష్ గా చేద్దాం, ఫ్రెష్ ట్యూన్స్ అలా అనుకుంటూ చేసాము. సో ఆడికి ఫీల్డ్ కొత్త. సినిమాలో ఎన్ని పాటలు? 6 ఉంటాయండి, 5 సాంగ్స్. ఒకటి డీజే సాంగ్ అని ఒకటి ఉంటది, అది తొందరలో వదులుతాము. లాస్ట్ చేసాం కదా బ్రో,
నేను అద్భుతంగా డాన్స్ చేశాను. ఆ, అది వేరే లెవెల్ అంటారు. అవునా 18+ వాళ్ళే చూడాలి. అంటే ఐటమ్ సాంగ్ ఐటమ్ అంత దారుణంగా చేశాను డాన్స్. అవునా ఆ డీజే ఇవి సాంగ్ వేరే ఏంది? మ్యూజిక్ డైరెక్టర్ కొట్టాడు అది. ఆహా ఇలా 3 దగ్గర వర్క్స్ తీసుకున్నాను. శశాంక్ అని అతను ఆర్ఆర్ అయితే కొట్టేశాడు. ఓ ఫెంటాస్టిక్. అలా. బికాస్ టీజర్ లో దీంట్లో చూస్తుంటే ఒక వెరీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ చేసినట్టే అని అనిపిస్తుంది. అండ్ ఐఎమ్ వెరీ షూర్ మ్యూజిక్ అంటే సినిమాకి ఈ మధ్యలో అనుశ్రీ రెడ్డి మిస్ గ్లోబల్ వరల్డ్ ఇండియా 2024 మన టీఎఫ్సిసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్. హాయ్ టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సిసి లైవ్, డోంట్ ఫర్గెట్, subscribe and like. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFCC.